నామినేటెడ్ పదవులు పోటీలు చాలా ఎక్కువ ఉన్నాయట కూటమి పార్టీ నుంచి, అది కొద్దిగా ఇబ్బందికరంగా మారుతుందట, నిజమా? ఏమంటే మా పార్టీలోనే ఆశావాహులు కొండవేటి తాడంతో ఉన్నారు, జనసేనలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, వేల మందిలో ఉన్నారు. వీళ్ళందరినీ క్రోడీకరించి తీసుకురావడం అంటే చాలా గట్టి మీద సాము లాంటిదే చేస్తున్నారు. ఎక్సర్సైజులు జరుగుతూ ఉన్నాయి. మనం 20 మందికి వేశారు, ఇంకా 200-300 పదవులు ఉన్నాయి, అందరికీ వేస్తారు. 2 టర్మ్స్ ఉంటాయి, ఒక టర్మ్ 2.5 సంవత్సరాలు, ఇంకో టర్మ్ 2.5 సంవత్సరాలు. మా కూటమిలో అలాంటి దాని మీద ఆశలు ఉంటాయి కానీ రాలేదని చెప్పి ఎవరు కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. అప్పుడే లోకల్ మొదలైన డైరెక్ట్ గా లైవ్ లోనే మాట్లాడుతున్నారని కదండి వస్తున్న టాకు వీడియోలోని. లైవ్ లో మాట్లాడింది కూడా ఎవరు ఒకళ్ళు, అది కూడా చంద్రబాబు నాయుడు గారిను, లోకేష్ గారిను, పవన్ కళ్యాణ్ గారిను విమర్శించి మాట్లాడారు. ఒకటిద్దరు ఆఫీసర్ల గురించి విమర్శించి మాట్లాడారు. అది కూడా కరెక్ట్ కాదని చెప్పేసి చెప్పాము. కాబట్టి లోకల్లో అనేటువంటి పదం అవసరం లేదు. జగన్మోహన్ రెడ్డిని గెలిపించడానికి ఏ రకంగా అయితే మా పార్టీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు అందరూ ఒక తాటి మీద వచ్చి ఓడించారో, మళ్ళీ ఆ తర్వాత ఏ ఎన్నిక వచ్చినా అది పంచాయతీలో నుండి జిల్లా పరిషత్, అప్పుడు ఆ పార్టీ ఆ పార్టీ ఉండదు. స్థానిక సంస్థల కూటమి ఉండదు చూసుకోండి ముందు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కనకారావు లాంటి వాళ్ళు వేరే పార్టీకి వెళ్ళిపోయే పరిస్థితి. రేపు స్థానిక సంస్థల కూటమి ముక్కలు కూడా చూసుకోండి. ఇప్పటికే ఆల్రెడీ గొడవలు స్టార్ట్ అయినాయి. శాంతి ప్రసాద్ గారు 10 సంవత్సరాలు ఈ కూటమి అధికారంలో శాంతి ప్రసాద్ గారు, ఆయన కనకరావు గారు మాట్లాడిన మాటలు వాటిలో అరటిపండ్లట ఏవో సామెతలు చెప్తున్నారు, అసలు లెక్కలోనే తీసుకోమంటున్నారు. మీరేమో 11 సీట్లకి పరిమితం అయ్యారు అంటారు వాళ్ళు. ఇప్పుడు ఆటలు అరటిపండు ఎవడయ్యారండి? ఇప్పుడు నిన్న హైదరాబాద్ కోర్టు తప్పించుకోవడం కోసం తిరుమల నాటకం ఆడాడు. ఆ నాటకం అక్కడ వాయిదాలు పడగానే ఇప్పుడు మళ్ళీ తిరుమల యాత్ర రద్దు చేసుకున్నాడు. ఒకవేళ అక్కడ తిరుమల యాత్రకు వెళ్ళినా అక్కడ ఈ హైకోర్టు జడ్జిమెంట్ చూపించి, ఇదిగోనయ్యా హైకోర్టు ఇచ్చిన తీర్పు, నువ్వు సంతకం పెడితే తప్ప ఆలయ ప్రవేశానికి అనుమతి లేదు అని చెప్పి అడుగుతారని మళ్ళీ ఆ విషయంలో బయటకు వస్తేనే వెళ్ళలేదు. ఇక అక్కడికి వదిలేస్తే ఆటలో అరటిపండు మరి తొక్కితే అదపాతాళం పోతావు జగన్ అని తొడగొట్టి తొక్కాడు. అది రాష్ట్ర ప్రజలందరూ చూశారు, రాష్ట్ర ప్రజలందరూ దాన్ని ఆశీర్వదించారు, ఆమోదించారు. కాబట్టి ఎవరెక్కడున్నారో కనీస ప్రతిపక్ష హోదా లేకుండా దేబరిస్తూ హైకోర్టు దగ్గరికి వెళ్ళి బాబా అని అడుగుతున్నది ఎవరో కూడా తెలుసు అందరికీ. కాబట్టి వీళ్ళ గురించి మేము పట్టించుకునేది ఏంటి? సరే, ఇందాక సోదరుడు రఫీ అడిగాడు, ఏదైతే బీసీ సోదరులు అంటున్నారో మరి అదే బీసీ సోదరులు ఎందుకు వదిలి వెళ్ళిపోతున్నారని. కనకారావు గారు సమాధానం చెప్పలేదు. వాళ్ళనే వెళ్ళి అడగమంటున్నాడు. వాళ్ళని వెళ్ళి అడగాల్సిన అవసరం మాకేంటి? రెండోది వాళ్ళది చెమటోడ్చి పెట్టిన రక్తం బొట్టు కాదు, ఇది కబ్జా పార్టీ అండి. వాడెవరో పెట్టుకున్న శివకుమార్ పెట్టుకున్న పార్టీని మీరు కిరాయికి తీసుకొని తర్వాత వాడిని తల్లి తరిమేశారు. మీ పార్టీ అది. ఈ రోజు కూడాను కేంద్ర ఎన్నికల సంఘం దగ్గర దాని యొక్క ఫౌండరు శివకుమార్ అనే పేరు ఉంటుంది తప్ప జగన్ రెడ్డి అనే పేరు ఉండదు. సరే, తర్వాత కష్టపడ్డాడు, కింద పడ్డాడు, మీద పడ్డాడు. మీకంటూ ఒక అధినాయకుడికి అతను ప్రొజెక్ట్ అయ్యాడు, మీ పార్టీ తీసుకొచ్చాడు. ఇప్పుడు విచారాలు మొదలైనవి. ఇక తెలంగాణ ఒక మాట ఉంటుంది, దేత్తడి పోచెమ్మగుడి అనే ఒక మాట ఉంటుంది, అది మొదలవుతుంది. సరే, కొంతమంది పారిపోయారు, కొంతమంది ఉన్నారు, ఇవన్నీ మాకు అనవసరం. ఆయా టైంలో ఆ కేసులు వచ్చేటప్పటికి వాడు ఉంటాడా పారిపోతాడు అది కావాలి. ఓకే, ప్రస్తుతానికి వాడి మీద కేసులు లేవు కాబట్టి మీకు ఎవరికి మీద కనపడుతున్నారు. ఇప్పుడు ఆ కేసులు అది అరెస్ట్ దగ్గరికి వచ్చేవాడు పారిపోతున్నారు. రేపు కూడాను దమ్ముగా అట్లానే నిలబడి ఉన్నవాళ్ళు ఉంటే అప్పుడు మాట్లాడుకుందాం. వారి మీద కేసులు వచ్చినప్పుడు వారు అక్కడ నిలబడి, రెండరా అబ్బాయి మమ్మల్ని అరెస్ట్ చేసుకోండి, మేము చట్ట ప్రకారం చట్టాన్ని గౌరవిస్తాం, మేము మీకు లొంగిపోతాము, లేకపోతే మేము కేసులను ఎదుర్కొంటామని చెప్పుకెళ్తే అప్పుడు మాట్లాడదాం. రెండోది, చట్టాలను గౌరవించాల్సిన వ్యక్తి, చట్టాలు చేసే సభలోకి వెళ్ళిన వ్యక్తి నేను నిబంధనలు పాటించను, హైకోర్టు తీర్పులు పాటించను అని చెప్పి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు సరే, ఇది అసలైన డైవర్షన్. ఇక అతని మానవత్వం గురించి నేను ఇందాక ఉపద్గతంలో చెప్పాను నేను. కాబట్టి వీళ్ళ గురించి నేను తక్కువ మాట్లాడి, మేము మా రాష్ట్ర మా కూటమి ప్రభుత్వం
ఈ ప్రజలు ఇచ్చిన ఆశీర్వాదాన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలి, స్థానిక సంస్థల్లో అసలు వైసీపీ ఎక్కడా కూడా కనపడకుండా ఏ రకంగా దాన్ని తుడిచిపెట్టేయాలి రాజకీయంగా అనే దాని మీద మేము అడుగులు వేస్తూ వెళుతున్నాం. మా అడుగులు ఎప్పుడు ఆ దిశగా ఉంటాయి తప్పితే వీళ్ళని భౌతికంగా ఏదో చేయడం లేకపోతే ఇంకే రకంగా అరెస్ట్ చేసి చూపించాలి కదా. ఆయా సమయాల్లో ఆయా కేసులు వాళ్ళు చేసిన పాపాలు పండిన తర్వాత బయటకు వస్తే వాళ్ళు ఏ రకంగా పోవాలో ఆ రకంగా పోతారు. ఇప్పుడు జోగి రమేష్ ఏం మాట్లాడుతున్నాడు, ఎంత గౌరవం, ఇప్పుడు ద్వారంపూడి చూపించారు, ఎంత గౌరవం వచ్చేసింది. ఒకసారి కొడాలైనా ఒకసారి భయం ఎట్లా వచ్చింది, ఆ లూజ్ భాష పోయి వస్తాయి. ప్రతి వాడికి చూపిస్తాడు, భయం చూపిస్తాడు పవన్ కళ్యాణ్. అది కూడా కేజీలో కాదు, టన్నుల్లో చూపిస్తాడు భయం.